అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుని యూరప్ వెళ్ళడానికి 15 రోజుల పాటు పర్మిషన్ తీసుకున్నట్లుగానే ఆయన యూరప్ ట్రిప్కి వెళ్ళారు. కాకపోతే 15 రోజులు ఉండలేదు, ఒక 4-5 రోజుల ముందుగానే వచ్చేసారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా వచ్చేసారు అని చాలామందికి డౌట్ ఉంది. ఎందుకు వచ్చారు అనేది పక్కన పెడదాం, లాస్ట్ తెలుసుకుందాం. అసలు ఎందుకు అనేది ఏంటనేది కంక్లూడ్ చేద్దాం. అసలు ఆయన వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ వేరేగా ఇచ్చారు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు బాగా సీరియస్ అయ్యి దాన్ని ఇప్పుడు విచారణకైతే రమ్మని చెప్పారు. 22 తారీఖున విచారణ అయితే జరిగింది. సో అసలు విచారణలో ఏం జరిగింది అంటే, ఇక్కడ సిబిఐ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈయనేమో ఎవరిదో నెంబర్ ఇచ్చేస్తారు, ఎవరిదో నెంబర్ ఇచ్చేయడం వల్ల ఈయన ట్రేస్ చేయడానికి అవ్వలేదు, సో ఇది పనికి రాలేదు నెంబరు అని చెప్పేసి సిబిఐ వాదిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాది ఏం చెప్తున్నారు, లేదు ఇది 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నెంబరు, సో దీన్ని ఎప్పుడు వాడే నెంబర్గానే మేము ఇచ్చాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నాకు అసలు ఫోనే లేదు అని చెప్పేసి ఒక మాట అయితే అనడం జరిగింది. సో అంటే ఒక మాట చెప్తే అందరూ నమ్మేలా ఉండాలి, కానీ అందరూ అనుమానించే విధంగా ఎవరు చెప్పకూడదు. సో ఈయనేమంటున్నారు, నాకు అసలు ఫోనే లేదంటున్నారు. ఈ కాలంలో ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ యుగంలో ఫోన్ లేకుండా ఏ వ్యక్తి అయినా ఉండగలుగుతున్నారా? రాజుల కాలం నాటి యుగంలో లేం కదండి. మనం ఉత్తరాల ద్వారా పావురాలకి కట్టేసి పంపించేసి సమాచారం ఇచ్చి ఆ కాలంలో లేము. ఏదైనా అవసరం వస్తే వెంటనే ఒక ఫోన్ కొట్టడం, లేదంటే ఒక మెసేజ్ పెట్టడం, డబ్బులు కూడా ఫోన్లోనే ట్రాన్సాక్షన్ చేయడం, ఈ యుగంలో బతుకుతున్నాం. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అసలు ఫోనే లేదంటున్నారు. ఓకే, ఫోన్ లేదని అనుకుందాం, ప్రతిదీ కూడా సిబ్బంది నెంబరే ఇస్తానని చెప్తున్నారు. ఓకే, దానికి కూడా ఓకే. ఏదైనా రాజకీయ పరంగా సిబ్బంది నెంబరే వాళ్ళకి వచ్చిన ఫోన్ ఈయనకి ఇస్తున్నాను అనుకుందాం. కానీ వ్యక్తిగతంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడాలి. ప్రతిసారి సిబ్బందికి ఫోన్ చేయలేరు కదా, ప్రతిసారి సిబ్బందికి ఫోన్ చేసి ఈ విధంగా ఇవ్వండి చెప్పలేరు కదా. వ్యక్తిగతంగా కొన్ని మాట్లాడుకునే ఉంటాయి కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఇద్దరు కూడా లండన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి వ్యక్తిగతంగా నెంబర్తో తీసుకోరు కదా. మరి ఇంత చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? సో ప్రతిదానికి కూడా నేను ఏదో కవర్ చేసుకుంటాను, నాకు ఫోన్ లేదని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ఈ యుగంలో చిన్న టీ కొట్టు పెట్టుకునే వ్యక్తి కూడా 2-3 ఫోన్లు ఉంటున్నాయి. ఏ వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరికైనా సరే ఫోన్ అనేది మ్యాండటరీగా మారిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫోన్ అనేది కూడా అంత ఇంపార్టెంట్గా ఈ కాలంలో మారిపోయింది, అంత అవసరం వచ్చేసింది. ఇలాంటి సమయంలో నాకు ఫోనే లేదు, ఫోన్ నెంబరే లేదంటే ఎవరు నమ్ముతారు సార్? సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తరఫున న్యాయవాది ఏమంటున్నారు, ఈ విధంగానే మాకు 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాడకంలో ఉన్న నెంబర్ని మేము ఇచ్చాము, ఎప్పుడు కూడా ఆ నెంబర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని న్యాయమూర్తి ఏం చేశారు, 28వ తారీఖుకి వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్లో మాట్లాడుకున్నాం కదా, అసలు ఎందుకు ఆయన ముందు వచ్చేసారు అంటే, కేవలం ఇంకో నెంబర్ ఇచ్చేసి వెళ్ళారు కదా, ఇది ఎక్కడ తీవ్రత పెరిగిపోద్దో, ఈ విషయం ఎక్కడ తీవ్రత పెరిగిపోయి నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడికైనా యూరప్ ట్రిప్కి వెళ్ళిపోవడానికి, ఎక్కడైనా తలదాచుకోవడానికి మనం వెళ్దామన్నా సరే పర్మిషన్ మళ్ళీ ఇవ్వరు. కాబట్టి ఈ తీవ్రత తగ్గించడానికి ఆయన ఒక 4-5 రోజులు ముందుగానే యూరప్ నుంచి తిరిగి రావడం జరిగింది. నిజంగానే ఉన్న టైంని సద్వినియోగం చేసుకోకుండా ముందు వచ్చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులు కాదు, ఇది పక్కా మాస్టర్ ప్లాన్. 15 రోజులు పర్మిషన్ తీసుకున్నారు. సో ఏదో విధంగా ట్రేస్ చేయకూడదు అని చెప్పేసి వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, అది పని చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు ఇది ఎక్కడ తీవ్రత పెరిగిపోద్ది, సో మళ్ళీ మనకి ఏదైనా అవాంతరాలు ఇప్పుడే మన చుట్టూ చాలా కేసులు ఉన్నాయి, ఇది ఎందుకు మళ్ళీ దీన్ని ఎందుకు ఇంత సీరియస్ చేయొచ్చు అని చెప్పేసి దీన్ని తీవ్రత తగ్గించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4-5 రోజులు ముందు వచ్చేసారు. సో ఇది కారణం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు వచ్చేసారు అనేది పక్కన పెడితే, ఎందుకు ముందుకు వచ్చేసారు అంటే కేవలం ఈ కేసు తీవ్రత పెరగకుండా ఉండడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు 28వ తారీఖున ఏం జరుగుద్దా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అసలు దీని మీద. కాకపోతే సిబిఐ మీద చాలామందికి అంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే, సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు తరపున పెద్దగా న్యాయం చేయలేదు, సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీని నుంచి ఈజీగా తప్పించుకోరు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం అసలు ఏం జరుగుద్ది అనేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాది ఏం చేస్తారు, సో ఆయన ఏ విధంగా వాదిస్తారు, మరి న్యాయమూర్తి ఏ విధంగా దీనికి తీర్పు ఇస్తారు అని తెలియాలంటే మనం 28వ తారీఖు దాకా వేచి చూడాల్సిందే. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.